Please subscribe to our YouTube channel. Like and share this video. ఓం నం మొట్టమొదటి ముఖము ఓం పూర్వాంగరుద్రాయ నమః. ఓం నమో భగవతే రుద్రాయ పూర్వముఖాయ నమః. ఓం అనే అక్షరము తూర్పు ముఖం అన్నాడు. నం అగ్నిముఖాయ నమః. ఓం నం నం అంటే అగ్నిముఖము, ఆగ్నేయములో అగ్నిముఖము. ఓం నం మోం దక్షిణముఖాయ నమః. మోం నమో మోం దక్షిణముఖాయ నమః. ఓం నమో భం నివృత్తి ముఖాయ నమః. నివృత్తి భాగములో నైరుతి భాగములో ఉండే నివృత్తి ముఖము అది మో భ. చూడండి అక్కడ రాక్షసుడు కదా, అక్కడ తీక్ష్ణమైన అక్షరం పెట్టాడు పరమశివుడు. అలా కాలితో తొక్కి పట్టుకున్నాడు రాక్షసుణ్ణి, తల ఎత్తొద్దురా అని. అందుకే నైరుతిలో బరువు పెట్టండి అని అంటుంటారు. ఇదంతా వాస్తు ఎక్కడి నుంచి పుట్టింది? పరమేశ్వరుడి యొక్క అనుగ్రహమే వాస్తు అంటే. వాస్తు పురుషుడు పరమేశ్వరుడి యొక్క పాదాబ్జముల దగ్గర ఉంటాడు. వాస్తు పురుషుడు అనేవాడు. మూర్ఖులు తెలియక వాస్తు లేదు గీస్తు లేదండి, నవగ్రహాలు లేవండి అంటుంటాడు. వీడేదో చదివిన పండితుల్లాగా. వాడికి ఏ మంత్రమో తెలియదు, ఒక మంత్రం తెలియదు, తంత్రం తెలియదు, నోటికొచ్చినవన్నీ చెప్తూ ఉంటారు. అవే ఏంటండి గ్రహాలు లేవండి, వస్తు లేదండి, ఏం లేదండి. ఎవడో చెప్పేవాడు బ్రతుకు తెరువు కోసం 10 అబద్ధాలు చెబితే చెప్పవచ్చు గాక, పాపం వాడి బ్రతుకు తెరువు. వాడు చెప్పేవన్నీ నిజాలు కాకపోవచ్చు, కానీ మూలములో లేదని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు. ఉన్నాయి ఇవన్నీ వేద ప్రోక్తములైనవి. ఎవడో నువ్వు నేను రాసినవి కాదు. మధ్యలో ఎంత బరువైన అక్షరం పెట్టాడు చూడండి. నైరుతికి భం నిర్వృతయే నైరుతి దిగ్భాగే నిర్వృతి ముఖాయ నమః అన్నాడు. భం గ గం పశ్చిమ ముఖాయ నమః. నమో భాగ గం పశ్చిమ ముఖం. బాహ్వస్థానే బాహుస్థానములందు పశ్చిమ ముఖం అన్నాడు. ఇక్కడ దక్షిణ ముఖం కర్ణస్థానే అన్నాడు. కర్ణములు. ఓం లలాటాయ నమః. పూర్వముఖ ఇది లలాట స్థానం అన్నాడు. తర్వాత అగ్ని నేత్రస్థానే అగ్నిముఖాయ నమః అన్నాడు. ఇది అగ్ని నేత్రస్థానం, జ్యోతి. అందుకనే హారతి తీసుకునేటప్పుడు హారతి దిష్టి తీయడము అని ఇట్లాంటి పిచ్చి మాటలన్నీ మాట్లాడకూడదు. తేజో నీరాజనం జ్యోతి చక్షు శిరసి ధారయా అన్నాడు. ఇలా మనము ఏ మూర్తినైతే నిరంతరము మంత్రాత్మకంగా ఆగమశాస్త్ర ప్రకారము పూజ చేస్తూ ఉంటామో, నైవేద్యాదులు సమర్పణం చేస్తూ ఉంటామో, ఆ మూర్తిలో దివ్య శక్తి ఉన్నది ఒకటి. ఆ శక్తి నీకు ఎలా రావాలి అంటే అర్చకుడు ఏం చేస్తాడంటే ఇలా నిలువెల్లా తిప్పుతాడు హారతి. ఇలా తీసినప్పుడు ఈ జ్యోతిలోకి మొత్తము ఆ మూర్తిలో ఉన్నటువంటి ఒక కొంత భాగము శక్తి ఇందులో సంపుటీకరింపబడుతుంది, అగ్ని. దీనిని ఎలా తీసుకోవాలి? మన మోచేతుల్లో, చేతుల్లో, కాళ్లల్లో, నడుములో ఎక్కడ పడితే అక్కడ శక్తి రాదు మనిషికి. ఎలా ప్రవేశించాలి? చక్షు తేజో నీరాజనం జ్యోతి చక్షు శిరసి ధారయా. శిరసి అంటే బ్రహ్మరంధ్రము. ఇక్కడ నేత్రరంధ్రములు, బ్రహ్మరంధ్రము. ఇది అగ్నిస్థానం, అందువల్ల ఇది రుద్రస్థానం కాబట్టి అగ్నికి స్థానం ఇది. ఇక్కడ నేత్రములు అగ్ని, అగ్నిముఖుడు శివుడు కాబట్టి ఇక్కడ ఈ 2 చోట్ల హారతి కళ్ళకు అద్దుకోవాలి అన్నాడు. మామూలుగా తీర్థం తీసుకొని కూడా తలకు పూసుకుంటుంటారు, పూసుకోరాదు. తీర్థము తలకు ఏం సంబంధంలా. మామూలుగా తీర్థం తీసుకోవాలి, నిలబడి తీసుకోరాదు, కూర్చొని తీసుకోవాలి. వీలుంటే అందరూ కూర్చోవటం మొదలు పెడితే అర్చకుడికి ఇబ్బంది. పాపం తీర్థం వేసేట ప్రతివాడు అక్కడ కూర్చొని తీసుకుంటుంటే అదొక సమస్య అవుతుంది. గురువు గారు ఇలా చెప్పారండి కూర్చోమని అంటే అందరూ కూర్చుంటుంటే ఆయనకి ఇచ్చేవాడికి ఇబ్బంది. ఆ సౌకర్యాలు చూసుకోండి. శాస్త్రము లోక సమన్వయంతో ఉండాలి ఎప్పుడు కూడా. శాస్త్రము శాస్త్రంగా ఉండకూడదు. ఎప్పుడు శాస్త్రము లోకమును అనుసరించి ఉన్నదే శాస్త్రం. ఎప్పుడు మామూలుగా వీలైంది అనుకోండి కూర్చొని తీసుకోండి, నిలబడి పరిగెత్తి తీసుకున్న పని లేదు. నిలబడి మంచినీళ్ళు కూడా తాగవద్దనే అన్నారు. ఇప్పుడంతా డాక్టర్లు చెప్తే వింటారు. ఏమిటంటే కిడ్నీలో చాలా ప్రమాదం అటండి అంటే నిలబడి తాగకూడదండి, అంటే నిలబడి తినకూడదు, నిలబడి తాగకూడదు. అందుకే కదా బఫేలు దౌర్భాగ్యమైన అలవాట్లు ఈ రోజుల్లో వచ్చాయి. బఫేలో చేసే పని కదా నిలబడి తినటం అనేది. మరి మనిషి ఎందుకు తింటాడండి నిలబడి? వాడు కూర్చొని తినాలి కదా. కానీ బఫేలో అని అందుకే దానికి ఆ పేరు పెట్టాడు. వాడు చాలా విజ్ఞుడు, ఎందుకంటే వాడికి అవి బాగా తెలుసు. అందుకని వాడి అలవాటు దానికి ఏదో ఆ పేరు పెట్టాడు. చూడండి, మన తెలుగులో చెప్తే నిలబడి తినటం అంటే కుదరదు. బఫేలో తింటున్నాడు వాడు అని చెప్తే సరిపోతుంది.
అదన్న అది ఆ భాష అనువైన భాష దానికి. మనకు మంత్రము శాస్త్రములకు మన భాష మనకుంది. అందువల్ల సరే ఇది ముఖస్థాని వరుణాయ నమః అన్నాడు. భగవం వాయవ్య దిగ్భాగే వాయవ్య వాయుముఖాయ నమః. నమో భగవ అనేది వాయుముఖము, వాయవ్య స్థానములో. వాయు అయ్యాక ఉత్తరము కుబేరస్థానే తేం జఠరాయ నమః అన్నారు. అగ్ని జఠరము నాభిస్థానే, రెండు కూడా జఠరము నాభి చెప్పాడు ఉత్తరానికి. అందుకే ఉపవాసం ఎందుకు ఉండమన్నాడు? ఆహార నియమము చేయడం వల్ల ఐశ్వర్యము లభిస్తుంది. అది రహస్యం. అంటే ఆహారము తక్కువ తీసుకోవటం వల్ల మీకు లోకంలో ఒక సామెత ఉంది చూడండి. నా నోట్లో పెద్ద ఇష్టం ఉండదు ఇవన్నీ పలకటం, కానీ ఏదో ఫలానా దానికి ఆకలి ఎక్కువ అంటారు. అది మీరు పూర్ణ చేసుకోండి, నా నోటితో పలకటం ఎందుకని అనటం లేదు నేను. ఇక దానికి ఆకలి ఎక్కువ అండి అంటారు. ఆ లేనికి లేకపోవడానికి ఆకలి ఎక్కువ అండి అంటుంటారు. ఇంకా కొంచెం అందించండి. కాబట్టి ఆ మాట ఎందుకు పలకటం అని పలకటం లేదు. అది చాలా యోగ్యమైన మాట. అంటే ఆకలికి తట్టుకోగలగటం అన్నది ఐశ్వర్య లక్షణము. ఇంకోవైపు మనం చెప్పుకుంటే, కాబట్టి అలా చెప్పాడు. తేం నమో భగవతే. తే ఉత్తర దిక్ ముఖం అన్నమాట, శివుని యొక్క ముఖము. తే ఇది ఉత్తర ముఖాయ నమః అన్నాడు. భగవతే అది జఠరస్థానం అన్నాడు. రు మూర్ధని స్థాని రు అన్నాడు. ఏమిటి? ఈశాన్యం. రు ద్రా యా పూర్ణ మొత్తం 10 అక్షరాలు పూర్తయ్యాయి. దశదిక్ రుద్రుడు. రు ఏమిటి? ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం రుం. మూర్ధని స్థానే అంటే ఇక్కడ కపాల స్థానే రుద్రాయ నమః అన్నాడు. రుం. ఓం నమో భగవతే రుద్రా. ఆకాశ స్థానే శాంతం పంచమమి ఈశ్వరస్య వదనం ఖం వ్యాప్తి తేజోమయం అన్నాడు. శాంతము పంచమము ఈశ్వరస్య ముఖం, పంచమ ముఖము ఈశ్వర ముఖము. ఇది సర్వ వాక్కులకు మూలమైనటువంటిది. ఓంకారాది సమస్త మంత్రజనకం షట్త్రింశతత్వాత్మకం అన్నాడు. ఓంకారాది మొత్తం ఓంకారం ఎక్కడ పుట్టిందయ్యా అంటే ఆకాశము నుంచి పుట్టింది. ఈ ఆకాశం నుంచి పుట్టిందనే దాన్నే ప్రపంచమంతా కాపీలు కొట్టారు. ద వర్డ్ అన్నాడు. వాడు అదేదో శబ్దం ఆకాశం ఏం శబ్దం పుట్టిందో వాడికి తెలియదు. మనవాడేమో స్పష్టంగా ఓంకారం రా అని చెప్పాడు. ఇదే చెప్తే పూర్తిగా కాపీ కొట్టినట్లు అవుతుంది. అందుకని వాడు సగం కాపీ కొట్టాడు. ద వర్డ్ పుట్టింది అన్నాడు. ఏం వర్డ్ పుట్టిందో చెప్పురా అంటే మళ్ళీ ఓమే చెప్పాలి. వాడికి వేరే దారి లేదు. ఎందుకంటే సర్వ ప్రపంచము యొక్క తత్వమును ఇట్లా ఒక పిడచ కట్టి లోకానికి అందించింది భారతీయ తత్వశాస్త్రం. ఇంతకు మించి అంచులు లేవు, ఎత్తులు లేవు, లోతులు లేవు. మొత్తం ప్రపంచ సారం అంతా చెప్పేస్తుంది. దీంట్లోనే ఒకటిది ఒకడది పట్టుకొని చెప్పాలి. కొత్తది చెప్పడానికి అవకాశమే లేదు. భూమండలము కాదు కదా, ఏ మండలములోనూ లేదు. ఆకాశ మండలంలో లేదు, అగ్ని మండలంలో లేదు, జలమండలములో లేదు. ప్రపంచాన్నంతా శోధించి చెప్పారు మహర్షులు. ద్రాం ఆకాశముఖాయ నమః. ద్రాయం పృథివ్యై నమః. పాతాళముఖాయ నమః అన్నాడు. ఇది క్రింది ముఖము. ఓం నమో భగవతే రుద్రాయ అన్నాడు. దశదిక్ ముఖములు, రుద్రుని యొక్క 10 ముఖములు చెప్పాడు ఇందులో. ఈ 10 ముఖముల యొక్క స్వరూపము ఎవడైతే ఓం నమో భగవతే రుద్రాయ ఇది చెబుతాడో, నమో అన్న దాంట్లో అమ్మవారు ఉన్నది, మకారములో పార్వతీదేవి ఉన్నది. అందువల్ల సర్వ జగన్ మంగళమైన మంత్రము ఇది. Please subscribe to our YouTube channel. Like and share this video.